వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ ముద్ర ఏంటంటే నేను అనే నిరంతరం త్రో చేయకుండా బ్యాలెన్స్ చేసే ముద్ర ఇది. కాబట్టి ఇలా ఉంటే అనుక్షణం మీకు మీరు చెప్పుకోవాలి. ఏం లేదు, మనం అవతల ముందు నేను అనే ప్రదర్శన ఎక్కువగా చూపించాలని ప్రయత్నిస్తుంది అనమాట. లోపల ఉండే ఆంభావం సరే ఆ కొంచెం ముద్ర కొంచెం వేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ నీకు అంత సీన్ అని చెబుతూ ఉంటుంది. అంటే మనకి మనం ఎప్పటికప్పుడు కామ్ డౌన్ మనకంత సీన్ లేదు అని చెప్పాలి. లేదా నాకు కొమ్ములు ఉండి నాకు పెద్ద నేను అది అనే పని అనే దానికి అలాంటి అలవాటు పడిపోయింది కాబట్టి ఫ్లోలో వచ్చేస్తాం. కానీ మనిషికి కాన్ఫిడెన్స్ చాలా అవసరం కదా. మరి మనం ఎప్పటికప్పుడు మనమే మనల్ని తగ్గించేసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనిషికి ఏదైనా సాధించాలంటే. రెండు రకాలైన తగ్గింపులు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటం ఒక పద్ధతి అయిన అహంకారం, మనల్ని సాక్షి చూడటం ఇంకొక రకమైన. తక్కువ చేసుకోవడం అంటే రెండు రకాలు ఉండే, నేను వేస్ట్ అది అని కాదు అనేది. నా గురించి నువ్వు, నేను చేసే పనిని గురించి నా గురించి నువ్వు నన్ను ఎక్కువ చేసుకోవాలి తప్ప నేను చేసుకోకూడదు. అంటే అర్థమైంది. మీరు ఫీల్ అవ్వచ్చు సూపర్ గా. నువ్వు యాంకర్ గా ఉన్నావు బంగారు తల్లి, నువ్వు మాట్లాడే పద్ధతి ఎక్సలెంట్ గా ఉంది బంగారం అని మేము చెప్పాలి తప్ప నేను నవ్వితే అందంగా ఉండాలండి నేను సూపర్ అంటే నువ్వు అనుకుంటే ఓకే. అయితే నేను కూడా ఇలానే ఇంటర్వ్యూ చేస్తా, కంప్లీట్ గా నేను కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేస్తా. అయితే ఓకే, అప్పుడు నేను కూడా బ్యాలెన్స్డ్ గా మాట్లాడు. నో ఓపెన్ ఫర్ నో ప్రాబ్లమ్స్. స్టార్టింగ్ ఎలా ఉండదు తెలిసి చెప్పావు అనుకోండి, నో ప్రాబ్లమ్స్. ఓకే సూపర్. సరే, నేను కూడా గుర్తుంచుకొని అనుక్షణం నాకు నేను చెప్పుకుని ఉంటాను. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు, చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను కూడా. ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే సో మీ లైఫ్ జర్నీలో జనాలకి తెలిసిన చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను ఇన్స్పిరేషన్గా మీ లైఫ్ జర్నీలో మీ గురించి తెలుసుకున్నప్పుడు మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వచ్చిన కొన్ని అంశాలకు సంబంధించి స్టార్ట్ చేసి దెన్ లోతుగా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ అసలు మీరు చెన్నై బయలుదేరినప్పుడు ట్రైన్లో ఇట్లా సేమ్ టు సేమ్ ఇదే కాస్ట్యూమ్లో లుంగీలో బయలుదేరి మధ్యలో ప్యాంట్ వేసుకొని వెళ్ళారంట చెన్నైకి. ఏంటి ఆ ట్రాన్సిషన్? అంటే ట్రైన్లోనే మీకైనా జ్ఞానోదయం ఏంటి? అట్లానే కాదు, మేము లింగిలతో ఊర్లో పొలం పని చేసేవాళ్ళం. ఈ పంచులంటే ఈ కాస్ట్లీ అంత కాస్ట్లీ లేవు. విలేజ్ లో పొలం ఉంటాయి, ఇది 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి కదా, అలాంటి కట్టుకొని మా రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. చెన్నై వెళ్ళబోతేప్పుడు ట్రైన్లో ఎక్కడిపోయేటప్పటికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే చూసి ఇది లింగిళ్ళు ఆడికి వస్తే తెలుగు వాళ్ళు ఇప్పుడు గొల్టీ అంటారా, కొంచెం ప్యాంట్ వేసుకోవాలన్నప్పుడు అప్పుడు ప్యాంట్ వేసుకో అవసరమా అనేది ఆ పక్కనే రైల్వే స్టేషన్ పక్కన ఉంటే ఏదో ఎంతో 35 రూపాయలు ఎంతో ప్యాంటు టైం కొనుక్కొని ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతాం అనమాట. అది ఓహో. సో మనం ఇట్లా ప్రెజెంట్ చేసుకోవాలి అని ఎవరైనా చెప్పిన తర్వాత గురువు గారు రాజు మాస్టర్ గారు ఫస్ట్ టైం చెప్పారనమాట. అసలు మీరు స్టంట్ మాస్టర్స్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చారా? ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మీ విజన్ ఏంటి? ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు విజన్ ఏంటంటే ఊరు నుంచి బయటికి వెళ్ళాలనే విజన్. ఫస్ట్ ప్యాంట్ వేసుకోవాలని అంటే సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటారంటే అంటే మనం ప్యాంట్ వేసుకుంటేనే ఏదో ఒక తెలియని ఒక కిరీటం అన్న ఫీలింగ్స్. ఊర్లో గేదెలకి మేకలు కాసుకుని ప్యాంట్ వేసుకుని ఎగతాలు చేసేవాళ్ళు అనమాట. ఆ ప్యాంట్ వేసుకోవడానికి మాకు 2-3 నెలలు టైం, ప్యాంట్ వేసుకుని ఊరు వెళ్ళడానికి 2-3 నెలలు టైం పట్టింది. చెన్నై నుంచి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లు దిగి ప్యాంట్లు మడిసి బ్యాగులో పెట్టుకొని లుంగిలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా ఏం లేదు తల్లి, ఆ విలేజెస్లో ఒక పక్షికి రెక్కలు వస్తే గూట్లో నుంచి వెళ్ళాలని ఎలా ప్రయత్నిస్తుందో అట్లా మా లోపల ఇన్నర్ ఏదో మమ్మల్ని ఇక్కడ నుంచి ఎదుగు వెళ్ళాలి అనేది ఒక అన్వేషన్స్లోనే వేరే ప్రయత్నించాము. మిలిటరీకి వెళ్దాం అనుకున్నాము, షర్ట్ పెట్టి ఏమి జైలు ముద్ర అంటే లోపల గేట్ దగ్గర రానిలేదు. అన్వేషన్స్లోనే మాకు ఈ సినిమా అవకాశం ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఫాదర్ ద్వారా అవకాశం. యాక్చువల్గా నేను ఒక చిన్న గెస్ తీసుకుంటా, తప్పైతే నన్ను క్షమించండి. చెప్పండి. మీలో మీరు రామ్ గారు, మీరు లక్ష్మణ్ గారు, తప్ప కరెక్టా? తప్పైతే క్షమించండి. క్షమించాల్సింది ఏముందని పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది కరెక్టే కాదు. ఆ రాము నేను లక్ష్మణ ఎలా గుర్తుపడతారండి? ఎవరు రామ్ గారు ఎవరు లక్ష్మణ్ గారు ఎలా తెలుస్తుంది చెప్పండి మాకు. పెద్దగా కొద్ది ఎక్కువ మాట్లాడుతుంటే రాము అనుకుంటారు, తక్కువ మాట లక్ష్మణ్ అనుకుంటారు కొంతమంది.
యాక్చువల్ అది ఉల్టా ఉల్టా జరుగుతుంది. తక్కువ మాట్లాడేది లక్ష్మణం, తక్కువ మాట్లాడేది లక్ష్మణ్. నేను లక్ష్మణం, తక్కువ మాట్లాడితే రాము. ఓహో, తక్కువ మాట్లాడితే రామ్ గారు, ఎక్కువ మాట్లాడితే లక్ష్మణ్ గారు. అది మీరు అర్థం చేసుకోవచ్చు అని నా ఫీల్. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, హాయిగా ఉంది ఇప్పుడు నాకు. ఈయన రామ్ గారు, ఈయన లక్ష్మణ్ గారు. బట్ మీరు అసలు మాట్లాడకుండా కాము కూర్చుంటే ఎట్లా తెలుస్తుందండి? మాట్లాడతాం, మధ్యలో మాట్లాడాలనిపిస్తే, మాట్లాడాలి కరెక్ట్ అనిపిస్తే నోట్ల నుంచి ఆటోమేటిక్ బయటకు వస్తుంది. బట్ ఎప్పుడన్నా ఎవరన్నా కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని ఇద్దరిని చూసి? పలానా వాళ్ళు రామ్, పలానా వాళ్ళు లక్ష్మణ్ అనుకుని తప్పుగా వెళ్ళడాలు? ఇప్పుడు మీరే కన్ఫ్యూజ్ అయ్యారు, అట్లా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతానే ఉంటారు, ఇప్పటికీ అవుతూనే ఉంటారు, బాగా అలవాటు అయినప్పటికీ కూడా. సూపర్ సూపర్. సరే అయితే, సో ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో అర్థమైంది. ప్యాంట్ వేసుకోవాలన్నది మీ యాక్చువల్ విజన్. సరే, ఇనీషియల్ డేస్లో 350 రూపాయలు ఉంటాయి మీ దగ్గర, అందులో కదా 500 రూపాయలు ఉంటాయి మీ దగ్గర, 150 రూపాయలు పెట్టి రెంట్, తర్వాత 350 రూపాయలతో మీ జీవనం స్టార్ట్ అయింది. అబ్జర్వేషన్ చేశారు, ఫాలో అయ్యారంటే తెలుస్తుంది. మా టీం మామూలు హార్డ్ వర్క్ చేయదు కదా, మీరు వస్తున్నారు అంటే మీ గురించి పూర్తి అవగాహన మేము అందరం కూడా తెలుసుకుంటాం కదా. సో 350 రూపీస్తో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అంటే, అది కూడా ఒక కొత్త ఊరు వచ్చి, కెరియర్ ఇనీషియల్ డేస్లో ఎంత హార్డ్షిప్ ఫేస్ చేసి ఉంటారు అప్పుడు, అది ఒక్కసారి చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ రోజున ఎంతున్నా ఇంకా సరిపోదు, చాలదు, ఇంకా మాకు లేదు అని అనుకునే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. మనకి వచ్చింది ఇంత, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎదగాలంటే మనిషికి కావాల్సింది ఏంటి? డబ్బు ఒక్కటే కాదు, ధైర్యం, గుండె ధైర్యం, కాన్ఫిడెన్స్, ఇట్లా చాలా ఉంటాయి. మీ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏం చెప్తారు? మనకి ఎదగాలనే ఒక లక్ష్యం, అంటే ఊర్లో గుర్తింపు లేకుండా నలుగురిలో ఎక్కడో అట్టడుగున విలేజ్లో ఉండి ఒక స్థాయికి మనం రావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొన్నిట్లో ఉంటే కానీ తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేము అనే సత్యం మాకు ఫస్ట్లో నుంచి కొంచెం ఉందన్నమాట. మా నాయనమ్మే ఇది ఎన్నిటికీ కారణం అనమాట. మా నాయనమ్మ గారే ఆమె దగ్గర ఎదిగాము. ఇది అంటే అలాంటి డబ్బు సమయంలో చెన్నై విజయ్ వాహన్ స్టూడియో దగ్గర ఎదురుగా వాటర్లో అన్నము చాలా తక్కువగా పెడుతున్నారు, అంటే బడ్జెట్ అంటే రేటు తక్కువగా ఉంటుంది, తెలుగు వాళ్ళు పెడుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళని ఒక పూట భోజనం చేయడానికి నడిచి ఎక్కువగా. అది ఏంటంటే మించుమించు 10 కిలోమీటర్లు అనుకుంటా, తక్కువ 10 కిలోమీటర్ నడిచి వెళ్ళి 10 కిలోమీటర్ నడిచి వచ్చేటప్పుడు అలా అరిగిపోయేది తిన్నది. అంతే కదా, ఎందుకంటే ఉన్న డబ్బులు ఏంటంటే ఇంటి దగ్గర పొదుపుగా ఉండేవాళ్ళు. ఏంటంటే మెయిన్ మేము ఇంట్లో ఎక్కువ మేము ఇద్దరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఇంట్లో మెయిన్ ఫ్యామిలీని నడపాలంటే ఎక్కువ మంచి పని చేసే వయసులో ఉన్నాము. సడన్గా పని ఆపేసి మేము వెళ్ళిపోయాం. ఫ్యామిలీ వాళ్ళు ఎంత సఫర్, మీరు పంపించే డబ్బులే ఆ ఫ్యామిలీకి ఆధారం. పంపించేవి కాదు, వాళ్ళు పంపించినవి వాళ్ళు పంపించాలి. అంటే మేము పని చేసేవాళ్ళం కదా, ఆగిపోయాం. అదే కదా, మా అన్నగారు పెద్ద అన్నగారు పని చేస్తూ మరి ఎవరి కష్టాలు పడి బ్యాలెన్స్ చేయాలన్నమాట. మరి వాటికి మన యాలివేషన్ మనకి ఇవ్వాలి కదా అంటున్నా. ఈరోజు ప్రపంచంలో చదువుకోవడానికి టౌన్కి పంపిస్తున్న తల్లిదండ్రులు, చాలా పేరెంట్స్ ఎంతో కష్టపడి టౌన్కు పంపించేటప్పుడు ఆ ప్రతి పైసలు వాల్యుయేషన్, ఎంత వాల్యుయేషన్ అనేది అర్థం చేసుకోవాలి. విలేజ్లో ఒక 100 రూపాయలు 200 రూపాయలు కష్టపడి చేతికి రావాలంటే ఎంత కష్టపడాలో. మధ్యాహ్నం మార్నింగ్ వెళ్ళిపోయి మధ్యాహ్నం కష్టపడి, అలాంటి 200-300 రూపాయలు టౌన్కి వచ్చేటప్పుడు చాలా తక్కువ ఇది అవుతుంది. అలా ఎలా సర్దుకున్నారు, ఏమేమి సాక్రిఫైస్ చేశారు, ఎలా జీవనం సాగించారన్నదే నా ప్రశ్న. రకరకాలు అంటే చాలా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలాంటివి చూసారు మీరు? అంటే చిన్న సాక్రిఫైస్ మాకు అనిపించింది అంటే, మేము మా రాజు మాస్టర్ గారు చిన్న జరిగిన సన్నివేశం అనమాట. కొంచెం అప్పుడు ఇద్దరు కళ్ళాము నీళ్లు పెట్టిన ఒక సన్నివేశం అది. చిన్న ఏదో ఫంక్షన్, మా గురుగారు ఫంక్షన్ జరుగుతుంది, మేము అన్నం మేము రాజు మాస్టర్ పైన చిన్న రూమ్ ఉంటే అక్కడే ఉండేవాడు అంట. సరే ఫంక్షన్ అయితే జరుగుతుంది కదా, అన్నం తినమంటారు కదా అన్నట్టు మేము ఊహించుకున్నాం అనమాట. అంత ఫంక్షన్ జరిగేసింది, అన్నం మేము అన్నం ఒకటి వండాము. సరే చూద్దాం ఎట్లా అని అనుకున్నాము. కూర వాళ్ళు ఇస్తారులే ఏమని అన్నట్టు అనుకున్నాం. వెళ్తేప్పుడు కాకుండా 2-3 అయింది అనమాట. అయింది ఇప్పుడు మాస్టర్ అన్నాడు, మీరు వెళ్ళి భోజనం చేయండి రా అన్నాడు. అంటే ఇప్పుడు దాకా అన్నం వడ్డించి మన చేతులతో వాళ్ళు పెట్టి పైకి వెళ్తే, అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు ఊర్లో పొలం పనులు చేస్తూ 4 పూటలు అన్నం తినేవాళ్ళు. పొద్దున్నే 7 గంటలకి, 10 గంటలకి, 2 గంటలకి, మళ్ళీ నైట్. అలాంటి అన్నం తినేవాళ్ళకి 3 గంటల దాకా ఉండి పైకి వెళ్ళి తినాలంటే అన్నం లేదు, కూర లేదు, కూర లేదు. అప్పుడు అన్నంలో నీళ్లు పోసుకొని
తినేటప్పుడు చిన్న ఫీల్ కళ్ళ నీళ్ళు అలా దిగి అన్నంలో పడాయి అనమాట. అంటే ఇది అంటే ఫీల్ అవుతూ కింద అన్ని 4 రకాల కూరలు ఉండే కింద ఉండే, బట్ మనం అడగకూడదు కదా, అడగకూడదు, వాళ్ళు తెలుసుకొని తినేవాళ్ళు. తినాలి అంటే ఎక్కడైనా సిచ్యువేషన్ వాళ్ళు ఏ ఫ్లోలో చెప్పారు. అప్పుడేంటే మా దగ్గర ఏంటంటే అడిగే గుణం ఉండేది కాదు మాకు. సార్ ఆ కూర లేదు కొద్దిగా ఇవ్వండి అని మేము చూస్తున్నాం. కొంచెం వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళమంటారా అని తీసుకెళ్ళకుండా అన్నం ఉత్తి అన్నం నీళ్లు పోసుకుని తింటే ఫీల్ అవుతుంది. అన్ని కూరలు చూసి కూరలే అన్నం తింటే కళ్ళ నీళ్లు అన్నంలో పడుతూ తిన్న రోజు చెప్తుంటేనే గుండె తరుక్కుపోతుంది అసలు. అలాంటి స్థితి నుంచి అలాంటి రోజులు చూసిన మీరు ఈరోజు 10 మందికి అన్నం పెడుతున్నారు. మీ ఆర్గనైజేషన్ ద్వారా బోలెడు మందికి అన్నం లభిస్తోంది.